రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వానాకాలం పంటకైనా సరే చాలా ప్రాంతాల్లో కొంచెం ఎండాకాలంలో కూడా చాలామంది రైతులు ప్రధానంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసేటువంటి పంటలలో పత్తి అనేది ముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కొత్త వెరైటీస్ హైబ్రిడ్ సంబంధించిన పత్తులు వెరైటీలు మార్కెట్లోకి వస్తుంటాయి. అదేవిధంగా గతంలో సాగు చేసినటువంటి వెరైటీస్ కూడా ఎప్పుడు ఒకసారి వేసిన విత్తనం అదే విత్తనం వేసుకుంటూ పోతారు. ఎందుకంటే రైతుకు ఒక నమ్మకంగా చెప్పుకోవచ్చు కొన్ని విత్తనాలు మంచి దిగుబడి వస్తుంటాయని. అయితే ఈ రోజు ఏంటంటే మనకి ఇప్పుడు రాబోతున్న సీజన్లో పత్తి వేసే రైతులకి మార్కెట్లో ఉన్నటువంటి టాప్ 5 పత్తి వెరైటీకి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. నా ముందు వచ్చేసి రకరకాల కంపెనీకి సంబంధించినటువంటి హైబ్రిడ్ బీటీ కాటన్ విత్తనాలు అని చెప్పుకోవచ్చు. టాప్ 5 వెరైటీస్గా ఉన్నటువంటి విత్తనాలకు సంబంధించిన అన్ని రకాల కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ యొక్క విత్తనం ప్రత్యేకత, గతంలో ఎంత దిగుబడి వచ్చింది, ఈ పూర్తి సంవత్సరం గతంలో రైతులు సాగు చేసినటువంటి వారి యొక్క అనుభవాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి దిగుబడి, అదేవిధంగా కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే ఈ వీడియో తీయడం జరుగుతుంది. అంతకంటే ముందు రైతు సోదరులకి వ్యవసాయ సమాచారం కొరకు శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పత్తి విత్తనాల్లో టాప్ 5లో టాప్ 1గా మనం చూసుకున్నట్టయితే కావేరీ సీడ్స్కి సంబంధించినటువంటి బంపర్ అనేటువంటి విత్తనం అయితే మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం చూసుకున్నట్లయితే అన్ని రకాల నేలలకి బంపర్ అనేది అనుకూలమైన విత్తనంగా చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో అటు ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే కింది ఖమ్మం వరకు కూడా చాలామంది రైతులు పత్తి సాగు చేసే రైతులు బంపర్ని విపరీతంగా సాగు చేయడం జరిగింది. చాలామంది కూడా యావరేజ్గా చూసుకున్నట్లయితే ఎకరాకి 20 క్వింటాల పైగానే దిగుబడి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే సాగునీటి యాజమాన్య పద్ధతులు అందుబాటులో ఉన్న రైతులకు ఎకరాకి హైయెస్ట్ 22 క్వింటాల దిగుబడి వచ్చిన రైతులు కూడా ఉన్నారు. నల్లరేగడి నేలలు, అదేవిధంగా నీటి సదుపాయము, సరైన సమయంలో ఎరువులు, అదేవిధంగా చీడపీడల సమస్య పైన సరైన సమయంలో పిచికారీ చేసిన రైతులకి ఎకరాకి 22 క్వింటాల దిగుబడి వచ్చిన రైతులు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఏ ప్రాంతంలో సాగు చేసినా సరే యావరేజ్గా అయితే ఖచ్చితంగా అయితే రైతులకి 18 క్వింటాల దిగుబడి పైగానే వస్తుందని కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు సాగు చేసిన రైతులు కూడా చెప్పారు. ఇందులో ప్రత్యేకత అసలు ఎందుకు హైయెస్ట్ దిగుబడి ఎందుకు వస్తుందంటే దీని కాయ బరువు అనేది అధిక సైజుతో ఉండడం వల్ల, దీంతో పాటు ఎక్కువ కొమ్మలు సైడ్ బ్రాంచెస్ దీనికి ఎక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి బ్రాంచ్కి కూడా దగ్గరగా కాపు ఉండడం వల్లనే దీనికి అధిక దిగుబడి వస్తుంది. మరో ప్రత్యేకత ఏంటంటే ఒకటేసారి అంటే పంట కోసే సమయంలో ఒకేసారి ప్రతి కాయ పగలడం వల్ల రైతుకి కూలీల పైన కూడా పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. ఒకేసారికి దిగుబడి రావడం వల్ల కూడా రైతుకి మంచి ఆదాయం వస్తుందని చెప్తున్నారు. దీంతో పాటు కాయ కూడా 5 పచ్చల కాయ అని చెప్పవచ్చు. కాయ కూడా 5 పచ్చల కాయ ఉండడంతో పాటు ఒక్కొక్క కాయలో దాదాపు 7 నుంచి 8 గింజలు ఉంటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రైతుకు ఎక్కువ బరువు ఉంటుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. దీంతో పాటు చీడపీడలని, రసం పీల్చే పురుగులు ముఖ్యంగా చూసుకుంటే పత్తులు అధికంగా వస్తుంటాయి. కానీ ఈ విత్తనం సాగు చేసే రైతులకి ఏంటంటే ఆకుపైన నూగు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రసం పీల్చే ఉధృతి తగ్గడంతో పాటు పిచికారీ యొక్క ఖర్చును తగ్గడం వల్ల రైతుకి అధిక ఆదాయం కూడా వస్తుంది. మరి ఇది అన్ని రకాల నేలకు కూడా అనుకూలమైన వెరైటీగా చెప్పుకోవచ్చు. దీని క్రాప్ పీరియడ్ కూడా చూసుకుంటే దాదాపు 150 నుంచి 160 రోజుల వరకు ఇది పంట దిగుబడి వస్తుందని చెప్తున్నారు. పత్తి కూడా క్వాలిటీ అంటే మంచిగా తెలుపు రంగు పత్తి రావడంతో పాటు కాయ సైజు ఎక్కువ రావడం, హైట్ కూడా మధ్యస్థ వెయిట్ అంటే మరీ ఎక్కువ హైట్ రాకపోవడం, మరీ చిన్న హైట్ కాకుండా మీడియం హైట్ ఉండడం వల్ల కూడా ఇది రైతులకి తెంపడానికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. అన్ని వాతావరణాలు కూడా తట్టుకొని మంచి దిగుబడి వచ్చే రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది మనం టాప్ 1గా చెప్తున్నాం. సో రైతులు ఎవరైనా సాగు చేయాలనుకుంటే ఈ విత్తనం కూడా మంచి విత్తనంగానే చెప్పుకోవచ్చు. ఇది కావేరీ సీడ్స్ సంబంధించినటువంటి బంపర్ విత్తనంగా చెప్పుకోవచ్చు. టాప్ సెకండ్లో చూసుకుంటే బయోసీడ్. ఈ బయోసీడ్కి సంబంధించి 6001 అనేటువంటి ఈ విత్తనం వచ్చేసి మనకి టాప్ సెకండ్లో చెప్పుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా కొంచెం నీళ్లు తక్కువ ఉన్న రైతులు కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో నీళ్లు లేనంటే పూర్తిగా వర్షాధారంగా సాగు చేసే రైతులకు కూడా ఇది మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. యావరేజ్గా దీన్ని సాగు చేసిన ప్రతి రైతు కూడా 18 క్వింటాలు మాత్రం తగ్గకుండా వస్తుంది. 18 క్వింటాలు, కొంతమంది రైతులకి 18+ కూడా వచ్చాయని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా మాత్రం 18 క్వింటాలు దిగుబడి వచ్చే విత్తనంగా చెప్పుకోవచ్చు ఈ బయో సీడ్స్ సంబంధించి 6001. దీంట్లో కూడా మనం చూసుకుంటే నల్లరేగడి నేలకు కూడా ఇది బ్రహ్మాండంగా సాగు చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి కొంతమంది రైతులు, కరీంనగర్, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలామంది బయో సీడ్స్ సంబంధించి 6001 విత్తనం సాగు చేస్తూ మంచి దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. కాపు విపరీతంగా కాపు కాస్తుంది. పూత కూడా మనకి పత్తిలో చూసుకుంటే చాలా వరకు ఈ కాయ వచ్చిన తర్వాత ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అలాంటి ఫ్లవర్ డ్రాపింగ్ లేకుండా ఫ్లవర్ వచ్చిన ప్రతి ఫ్లవర్ కాయగా మారడం దీని ఒక ప్రత్యేకత చెప్పవచ్చు. ముఖ్యంగా అన్ని రకాల నేలకు అనుకూలంగా ఉండడంతో పాటు క్రాప్ పీరియడ్ కూడా మనకి ఒక 10 రోజులు తక్కువనే ఉంటుంది. 140 నుంచి 150 రోజులనే ఇది చేతికి వచ్చేటువంటి పంటగా చెప్తున్నారు. రసం పీల్చే పుల్ల కూడా దీనిలో ఉన్నటువంటి ఆకు కూడా నూగు అనేది అధికంగా ఉండడం వల్ల కూడా ఈ యొక్క రసం పీల్చే పుల్లను కూడా తట్టుకొని మంచి దిగుబడి వచ్చినటువంటి విత్తనంగా చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కాయ సైజు అధికంగా దాదాపు ఒక్కొక్క కాయ బరువు చూసుకుంటే 5 నుంచి 6 గ్రాములు, 7 గ్రాములు, 8 గ్రాములు వచ్చిన కాయలు కూడా ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి దాదాపు చూసుకున్నట్టయితే దాదాపు 100కి పైగా కాయలు కూడా ఈ యొక్క బయోసీడ్ 6001లో గమనించడం జరిగింది. కాయలు అధికంగా రావడం వల్ల కూడా దీంట్లో మంచి దిగుబడి వచ్చే రకంగా చెప్పుకోవచ్చు. రైతులు చూసుకున్నట్లయితే విత్తన మోతాదు కూడా చూసుకున్నట్లయితే ఎకరాకి మనకి దాదాపుగా
3 నుంచి 4 ప్యాకెట్లు వేసుకోవచ్చు. అంటే కొంతమంది రైతులు అంటే ప్రాంతాలు బట్టి అంటే దగ్గర దూరం నాటుకునే దాన్ని బట్టి యావరేజ్ అయితే 3 ప్యాకెట్లు అయితే ఎకరాకు సరిపోతాయి. కొంతమంది రైతులు 4 ప్యాకెట్లు కూడా వేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనము టాప్ సెకండ్లో మంచి ప్రియారిటీ దగ్గర విత్తనంగా చెప్పుకోవచ్చు బయో సీడ్స్ వారి 6001. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టాప్ 3లో మనం చూసుకున్నట్టయితే రాశి కంపెనీకి సంబంధించి రాశి షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది గత 5 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఏమాత్రం చెక్కు చెదరకుండా చాలా మంది రైతులు ఇష్టంగా సాగు చేస్తుంటే విత్తనంగా చెప్పుకోవచ్చు రాశి షిఫ్ట్ అనేది. ఇది కూడా మనకి దాదాపుగా ఎకరాకి చూసుకుంటే హైయెస్ట్ 18 క్వింటాల వరకు వస్తుంది. యావరేజ్గా 15 క్వింటాలు మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి విత్తనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నల్లరేగడి నేలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది, ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్ర భూములలో కూడా యావరేజ్గా 15 క్వింటాల వరకు దిగుబడి తీసుకోవచ్చుగా. అదేవిధంగా రాశి షిఫ్ట్లో మనం చూసుకుంటే కాయ సైజ్ అనేది చెట్టు మొత్తం ఎక్కడ చూసినా కానీ ఒకటే సైజు రావడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు నీటి యాజమాన్య పద్ధతులు అదేవిధంగా సరైన సమయంలో ఎరువులు మాత్రం సరిగ్గా వేసుకున్నట్లయితే రాశి కూడా మంచి దిగుబడి వచ్చే రకంగా చెప్తున్నారు. ఇది కూడా మన క్రాప్ పీరియడ్ చూసుకున్నట్లయితే 140 నుంచి 150 రోజులలో పంట చేతికి వస్తుంది. మనకి బయటికి కాయ పగిలి పత్తి బయటకు వచ్చినప్పుడు కూడా ఈజీగా మనం పికింగ్ చేసుకునేటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు. ఏమాత్రం మనకు చెట్టు పైనే అతుక్కపోవడం అనే సమస్య ఉన్నది. ఈ వెరైటీలో ఈజీగా మనకు కూలీలు తెంపుకునే అవకాశం ఉంటుంది. ఈజీగా 2 కట్టింగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో తీసుకునే అవకాశం ఉంది. రాశి షిఫ్ట్ అనేది చూసుకున్నట్లయితే ఎకరాకి ఇదైతే 15 క్వింటాలు దిగుబడి వస్తుంటుంది. దీని విత్తన మోతాదు కూడా ఎకరాకి 3 ప్యాకెట్ల చొప్పున మనం వేసుకుంటే బాగుంటుంది. మొలక శాతం కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ విత్తనమైనా సరే మొలక శాతం నాటుకున్న దాదాపుగా 7 నుంచి 8 రోజులలో మనకి మొలకెత్తే అవకాశం ఉంటుంది. ఈ టాప్ 5లో మరొక విత్తనంగా చెప్పుకోవచ్చు మైకో సీడ్స్కి సంబంధించినటువంటి మైకో MRC 7391 అనేటువంటి విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇది బోల్గా 2 అనేటువంటి విత్తనంగా ఉంటుంది. ఇది కూడా చాలా ప్రాంతాల్లో మైకో కూడా మంచి కంపెనీగా చెప్పుకోవచ్చు. ఇది భారతదేశ వ్యాప్తంగా సుపరిచితమైనటువంటి కంపెనీగా చెప్పుకోవచ్చు మైకో అనేది. వీళ్ళు కూడా గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క విత్తనాన్ని బాగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ విత్తనం మంచి దిగుబడులు వస్తుందని చెప్తున్నారు. కొంతమంది పూర్తిగా రెయిన్ ఫెడ్ క్రాప్ అంటే వర్షాధారంగానే ఎటువంటి బోర్లు నీళ్లు యాజమాన్యం అసలు మనకి చెరువుల కింద పండించే రైతులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇది మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. అంటే నీటి ఎద్దడిని తట్టుకొని ఎకరాకి ఖచ్చితంగా 16-17 క్వింటాలు వచ్చేటువంటి రకంగా చెప్పుకోవచ్చు. అసలు నీళ్ళే లేవు మాకు అసలు నార్మల్గా వర్షాధారంగా సాగు చేసే రైతులకు కూడా ఎకరాకి దాదాపుగా 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఇది మైకో సీడ్స్ వారి MRC 739 అటువంటి విత్తనము. ఇది కూడా మనకి ఎకరాకి 3 ప్యాకెట్ల చొప్పున వాడుకోవచ్చు. ఇది కూడా మనం దూరం నాటుకుంటే మైకో సీడ్స్ వారిది MRC 739 అనేది మనం దూరం నాటుకుంటే హైట్ అనేది మంచి హైట్ ఎక్కువగా వస్తుంది. దీంతోపాటు సైడ్కి వెళ్ళి బ్రాంచెస్ వచ్చేసి కాయలు కూడా మన చెట్టుకి దాదాపుగా 70 నుంచి 100 కాయలు కూడా మనం గమనించే అవకాశం ఉంటుంది. ఇది కూడా 5 పచ్చల కాయగా చెప్పుకోవచ్చు. విత్తనాలు కూడా ఒక్కొక్క పచ్చలో చూసుకుంటే దాదాపుగా 5 నుంచి 7-8 గింజల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క బోల్ సైజు కూడా మనం చూసుకుంటే బరువు 6 నుంచి 8 గ్రాముల వరకు కూడా మన కాయ బరువు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఎకరాకి దాదాపు 15 నుంచి 16 క్వింటాల వరకు దిగుబడి వచ్చే రకంగా చెప్పుకోవచ్చు. టాప్ 4లో మనం ఈ యొక్క మైకో వాడి MRC 739 అనేటువంటి బౌన్సర్. దీని ప్రత్యేకంగా బౌన్సర్ అంటే చాలామందికి అర్థమవుతుంది. ఈ బౌన్సర్ అనే విత్తనం కూడా మనం టాప్ 4లో ఒక విత్తనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాప్ 5లో మనం చెప్పుకున్నట్టయితే ప్రభాత్ సీడ్స్కి సంబంధించిన రే విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇది గత లాస్ట్ ఇయర్ అయితే చాలామంది రైతులు ఈ సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా తండాలలో కూడా రైతులు ఎక్కువ దీన్ని ఇష్టంగా రే అనే విత్తనాన్ని సాగు చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది తీగలాగా వాడుతుంది చెట్టు. మనం చెట్టు హైట్ రావడంతో పాటు ఇట్లా తీగలాగా కిందికి బాగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడం వల్ల మనకి ఎకరాకి ఈ రే అనేది కూడా 16 నుంచి 17 క్వింటాల్ హైయెస్ట్ తీసుకోవడం జరిగింది. నీటి యాజమాన్యం లేకుండా పూర్తిగా వర్షాధారంగా సాగు చేసే రైతులు కూడా 12-13 క్వింటాల్ దిగుబడి వస్తుందని చెప్తున్నారు. దీంట్లో కూడా మనం ఒక్కొక్క చెట్టుకు చూసుకున్నట్టయితే దాదాపుగా 100కి పైగానే కాయలు గమనించవచ్చు. యావరేజ్గా అయితే 70 నుంచి 80-90 కాయలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. స్టెప్ బై స్టెప్ కాయలు అంటే కింది నుంచి పై వరకు కాయలు రావడం అనేది ఈ రే యొక్క ప్రత్యేకత చెప్పుకోవచ్చు. ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తక్కువగా ఉంటుంది. దీంతోపాటు రసం పీల్చే పూలను కూడా తట్టుకుంటుందని చెప్తున్నారు. దీంతోపాటు ఆకుపైన దీనికి కూడా ఆకుపైన మంచి నువ్వు ఎక్కువగా ఉండడం వల్ల కూడా రసం పీల్చే పురుగులు రావు. దీంతోపాటు దీని బ్రాంచెస్ అనేవి లావుగా రావడంతో పాటు వర్షాధారంగా అంటే కొంత వర్షాలు ఎక్కువ వచ్చినా సరే కింద పడినటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు. రే అనేది మా రైతుకు కూడా మంచి అంటే పత్తి బయటకు వచ్చిన తర్వాత పీకడానికి కూడా చాలా సులువైనటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు. రే అనేది కూడా ఈ ప్రభాత్ సీడ్స్ వాళ్ళది చాలా బ్రహ్మాండ విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఎకరాకి 3 ప్యాకెట్ల చొప్పున వేసుకోవచ్చు. దూరం నాటుకున్న రైతులకు కూడా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా టాప్ 5లో హైబ్రిడ్ పత్తి విత్తనాల్లో కూడా ఈ ప్రభాత్ సీడ్స్ వారి రే అనేది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 వెరైటీస్గా ఉన్నటువంటి పత్తి విత్తనాలు అన్నీ ఇవి మరొకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనకి కావేరీ సీడ్స్ వారి బంపర్ని టాప్ 1లో చెప్తున్నాం. దాని తర్వాత బయో సీడ్స్ 6001 అనేది మనము రెండో టాప్ వెరైటీగా చెప్తున్నాము. టాప్ 3లో చూసుకుంటే మనకి రాశి షిఫ్ట్గా చెప్పుకోవచ్చు. రాశి షిఫ్ట్ అనేది టాప్ 3లో ఉంటుంది. టాప్ 4లో మైకో సీడ్స్ వారికి సంబంధించిన బౌన్సర్ అనేటువంటి విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇది టాప్ 4లో ఉంటుంది. టాప్ 5లో వచ్చేసి ప్రభాత్ సీడ్స్ వారి రే అనేటువంటి వెరైటీస్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ టాప్ 5. మీరు ఇందులో ఏది సాగు చేసుకున్నా కానీ సరే ఖచ్చితంగా రైతుకి నమ్మకంగా దిగుబడొచ్చేటువంటి వెరైటీస్గా చెప్పుకోవచ్చు. అన్నీ కూడా చీడపీడలను తట్టుకుంటాయి. ముఖ్యంగా రైతులకి ఏంటంటే కాయలు బయటకు వచ్చిన తర్వాత గులాబీ రంగు
కాయతొలుచు పూలు అనేది మనకి పత్తిలో ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ కూడా బీటీ కాటన్గా చెప్పుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఈ గులాబీ రంగు కాయతొలుచు పూలు అనేది రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. రైతులు మీకు ఈ టాప్ 5లో ఉన్నటువంటి విత్తనమే కాకుండా మీకు ఏదైనా నచ్చిన విత్తనం కూడా సాగు చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో పత్తి సాగు చేసే రైతులకి టాప్ 5 హైబ్రిడ్ విత్తనాల్లో సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.